వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ బులెటిన్ అమరావతికి అంకురార్పణ. సార్ నారాయణ గారు, ల్యాండ్ పూలింగ్లో మొదటి నుంచి మీరు ఈ ప్రాంతంలోనే తిరిగారు. ల్యాండ్ పూలింగ్ అయ్యే వరకు కూడా అందులో చాలా కీలకంగా వ్యవహరించారు. ఎప్పుడు రైతులకు వారి వాటాగా వచ్చే భూములు ఇవ్వబోతున్నారు, వారి అభిప్రాయాలు ఎక్కడ వస్తాయి అనే దానికి సంబంధించి కొంత టెన్షన్ కనిపిస్తూ ఉంది స్థానిక ప్రజల్లో కానీ రైతుల్లో కానీ. ఎప్పటి వరకు వారికి మీరు కేటాయించినటువంటి భూములు చెప్పిన భూములు కేటాయించే పరిస్థితి ఉంది? మా ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 8వ తేదీ ఒక పిలుపు ఇచ్చిన వెంటనే జనవరి 2వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ అంటే 58 రోజుల్లో 33,000 ఎకరాలని ఈ యొక్క రాజధాని ప్రజా రాజధాని నిర్మాణానికి రైతులు ఇచ్చి, ఇది ప్రపంచ రికార్డు. ప్రపంచంలో ఇటువంటి జరిగింది ఎక్కడా లేదండి. అది కేవలం మా ముఖ్యమంత్రి గారి మీద ఉండే నమ్మకం, ప్రజలకు ఉండే నమ్మకంతో, అదే నమ్మకాన్ని మనం కూడా ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం గారు చాలా క్లియర్గా చెప్పారు. వీలైనంత తొందరలో వీటికంతా లేఅవుట్స్ చేసి ప్లాట్లుగా డివైడ్ చేసి వాళ్ళకి తిరిగి ఏ భూమి అయితే ఇస్తానన్నామో ఆ భూమిని వెంటనే ఇవ్వండి అని ఆదేశించారు. సార్, ఇప్పుడు రైతులకు సంబంధించి ఎక్కడ ఇవ్వబోతున్నారు అంటే వారికి ఇప్పుడు మీరు కోర్ క్యాపిటల్ చూసుకున్నట్లయితే తాళ్ళాయిపాలెం, ఉద్దండాయిపాలెం మొత్తం 3 గ్రామాలు ఉన్నాయి. ఈ 3 గ్రామాల కోర్ క్యాపిటల్ పరిధిలో 3 రకాల సిటీలు వస్తాయని మీరు చెప్తా ఉన్నారు. అవి గవర్నమెంట్ కోర్లో ఇవ్వబోతున్నారా, డౌన్ టౌన్లో ఇవ్వబోతున్నారా, గేట్వేలో ఇవ్వబోతున్నారా? ఎక్కడ వారికి వచ్చే అవకాశం ఉంది భూములు? ప్రజలకి దీని మీద కూడా యాక్చువల్గా రకరకాలుగా ప్రజల యొక్క మైండ్ని పొల్యూట్ చేస్తున్నారనేది కరెక్ట్ కాదు. మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం, 29 గ్రామాల ప్రజలకి వారి గ్రామాల్లో కానీ గ్రామాలకు దగ్గర కానీ ఇస్తామని చెప్పాం. ఈరోజు చేసిన మాస్టర్ ప్లాన్లో 26 గ్రామాలకి అదే గ్రామంలో వాళ్ళకి ఇస్తానన్న రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ 2 ఇచ్చేటట్టుగా సింగపూర్ వాళ్ళు డిజైన్ చేశారు. ఎక్కడైతే సీడ్ క్యాపిటల్ వస్తుందో ఆ సీడ్ క్యాపిటల్లో ఉండే 3 గ్రామాల వాళ్ళకు కూడా వాళ్ళ గ్రామాలకు అనుకునే వచ్చే విధంగా డిజైన్ చేశారు. వాళ్ళకు కూడా తీసుకుపోయి ఎక్కడో ఇవ్వటం లేదు. సీడ్ క్యాపిటల్లో ఉండే 3 గ్రామాలకి ఆ గ్రామాలకు ఆనుకునే వాళ్ళకి ఇస్తానన్న కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ఇస్తున్నాం. దీంట్లో ఎవ్వరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ యొక్క డిజైన్లో మనకు రోడ్ గ్రిడ్ ఇచ్చారు, ఎక్సలెంట్ గ్రిడ్. అసలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ అట్లాంటి గ్రిడ్ లేదు. అన్ని రోడ్లు స్ట్రైట్ రోడ్స్, ప్రతి గ్రిడ్ తీసుకుంటే 1 కిలోమీటర్ 1 కిలోమీటర్. అయితే 8 గ్రామాల్లో మాత్రం 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ కుదరలా. ఎందుకు కుదరలేదంటే రైతులకు మాట ఇచ్చాం వాళ్ళ విలేజ్లో డిస్టర్బ్ చేయమని. రోడ్డు వాళ్ళ విలేజ్ గుండా పోతుంది, కేవలం రోడ్డే. అయినప్పటికీ సీఎం గారు ఏం చెప్పారంటే ఆ 8 గ్రామాల వరకు 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ గ్రిడ్ చేయండి, అంటే విలేజ్ చుట్టూ రోడ్డు బయటకి చేయండి, కానీ విలేజ్ గుండా వద్దని. అందువల్ల 8 గ్రామాలు మాత్రం 2 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ గిడ్డు, మిగతా అన్ని 1 కిలోమీటర్. అదే నిదర్శనం, వాళ్ళ గ్రామాలు టచ్ చేయమనే దానికి ఆ యొక్క మ్యాపే నిదర్శనం. అంటే మీరు అందరినీ ఒప్పించారు, అందరూ స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, గవర్నర్ని, కేంద్ర మంత్రుల్ని అందరినీ పిలుస్తున్నారు. కానీ ప్రతిపక్ష నేతను మీరు ఒప్పించలేకపోయారు ఈ కార్యక్రమానికి తీసుకురావడానికి. అంటే ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఇది ఏ ఒక్కరిదో ఇద్దరిదో ముగ్గురిదో కాదు. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలది. ఇది అందరి భాగస్వామ్యం. ఇది ప్రజా రాజధాని. అందుకనే సీఎం గారు కూడా అమరావతికి మన మట్టి మన నీరు అనే కార్యక్రమాన్ని ఇచ్చారు. ఇది ప్రజల రాజధాని కానే కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది ఇక్కడని ప్రతిపక్ష నేత జగన్ తరచుగా చెప్తున్నమాట. నిన్న లేఖలో కూడా ఆయన ఎందుకు రాలేకపోతున్నాను అనే విషయంలో ఇదే మాట చెప్పారు. అదేనండి, పచ్చ కామెర్లకు ఊరంతా పచ్చగా పడుతుందంట, అలా ఉంటుంది. మేము ప్రతి పైసాని ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాం. ఈరోజు అక్కడ 10,50,000 చదరపు అడుగుల షామైనా వేస్తుంటే దానికి వాటర్ ప్రూఫ్ వేయాలా లేకుంటే సన్ ప్రూఫ్ వేయాలని భర్జనలు పడి మొత్తం యాక్చువల్గా వాటర్ ప్రూఫ్ వేస్తామంటే సీఎం గారు ఒకటే చెప్పారు, 22వ తేదీ వాతావరణం ఎలా ఉందో చూడండి, 21వ తేదీ ఎలా ఉందో చూడండి, శ్రీహరి ఒకటాలను కనుక్కోండి, వాతావరణం కానీ బాగా ఉంటే మీరు సన్ ప్రూఫ్ ఇవ్వమన్నారు. అందులో 25% ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారు, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి 25% రెయిన్ ప్రూఫ్ పోయి వాటర్ ప్రూఫ్, మిగతాది సన్ ప్రూఫ్ ఇవ్వమన్నారు. అంటే ఈరోజు 25% రెయిన్ ప్రూఫ్ వేస్తున్నాం, మిగతాది సన్ ప్రూఫ్. ఖర్చు తగ్గించడానికి మొత్తం వాటర్ ప్రూఫ్గా అనేసింటే ఖర్చు ఎక్కువయ్యేది. ఇలా ప్రతి విషయంలో ప్రతి పైసాని ఇది ప్రజాధనం జాగ్రత్తగా మేము చూస్తుంటే 400 కోట్లు అంటే వింతగా ఉందండి. అంటే 50 కోట్లకు మించి ఖర్చు అయ్యే ప్రసక్తే లేదంటారా?
మ్యాక్సిమం అండి ఇది ఖర్చు అయితే యాక్చువల్గా సీఎం గారు చెప్పిందంటే 10 కోట్ల నుంచి 15 కోట్లు 16-17 కోట్లలో కంప్లీట్ చేయండి. సార్ ఈ భాగస్వామ్యం, రైతుల భాగస్వామ్యం అని చెప్పారు పరకాల గారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మీరు ప్రముఖులను పిలిచిన పరిస్థితి ఉంది. ఎవరెవరు వస్తున్నారు? జపాన్, సింగపూర్కు సంబంధించి ప్రధానులను మీరు ఆహ్వానించారు కదా, ఇప్పటివరకు ఎవరెవరు వస్తున్నట్టుగా మీకు సమాచారం ఉంది? జపాన్ నుంచి మెతి మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, ఆ మంత్రి గారు చాలా ముఖ్యమైనటువంటి, రాజకీయంగాను అక్కడ పరిపాలనా పరంగా చాలా ముఖ్యమైన ఆయన ఒక ప్రతినిధి వర్గాన్ని నాయకత్వం వహించి వారు వస్తున్నారు. అట్లాగే ఈశ్వరన్ గారు సింగపూర్లో కామర్స్ అండ్ ట్రేడ్ మినిస్టర్, ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా వారు మంత్రిగా ఉన్నారు. వారు ఒక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించి వారు వస్తున్నారు. అంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి వాళ్ళకి ఇదంతా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ రాయబారుల్ని, దేశంలో ఉన్న ప్రముఖులను, అదేవిధంగా విదేశీ ప్రముఖులను పిలవడానికి కారణం ఏంటంటే ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనేది ఈ కార్యక్రమం ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రపంచానికి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద కట్టుకోవాల్సినటువంటిది. ఒక మాస్టర్ డెవలపర్, అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఒకరు వచ్చి ఇక్కడ పెట్టుబడులను ఆహ్వానించడానికి ఒక బలమైనటువంటి శక్తి కేంద్రంగా ఇది రూపొందాలి. మనకున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏమిటి, మనకున్నటువంటి విజన్ ఏమిటి, మన నాయకుడికి, మన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విజన్ ఏమిటి అనేది అందరికీ ఒకసారి తెలిస్తే మన నిర్మాణం, ఈ నిర్మాణ వ్యవహారం, దీనికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా చాలా సులువుగా వస్తుంది. రాజధానిని పరిచయం చేయడం కోసం ఈ కార్యక్రమం. రాజధాని పరిచయం చేయడం ఒకటి. రెండవది రమేష్ గారు, మనకి అందరి సహకారం కావాలి, అందరి ఆశీర్వాదం కావాలి, అందరి శుభాకాంక్షలు కావాలి. మనం ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నామనంటే ప్రజలందరి మన్నలను అందుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మనకు మొట్టమొదటి నుంచి మన దేశ చరిత్ర ఎక్కడ చూసినా కూడా ఒక పెద్ద లోక కళ్యాణం కోసం జరిగేటటువంటి ఒక హోమం, ఒక యజ్ఞం చేస్తున్నప్పుడు దీన్ని పాడు చేయడానికి కొంతమంది రాక్షసులు తయారవుతారు. అంటే మీరు ప్రతిపక్ష నేతను రాక్షసుడు అంటున్నారా? అంటే దీన్ని చెడగొట్టడానికి జరిగేటటువంటి రాక్షస ప్రక్రియ, రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి కొంత దీన్ని ధ్వంస చేయడానికి. ఇటువంటివి రాకుండా మనకి అందరి ఆశీస్సులు కావాలి, మనకి అందరి శుభాకాంక్షలు కావాలి. అంటే ఆశీస్సులు ఇవ్వలేనంటున్న నేతలు రాక్షసులు అనుకోవచ్చా మనం మీ మాటల ద్వారా? మంచి కార్యాన్ని పాడు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటండి ఇది ఎవరు ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా దీని మీద బురద చల్లడం, ఇదేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉండడం, లేకపోతే ఆయన 8 కారణాలు చెప్తున్నారు సార్. 8 కారణాల్లో కూడా దేనికి కూడా ఇసుమంతైన ప్రాతిపదిక కూడా లేదు. ప్రతీదీ కూడా పచ్చి అబద్ధం. ఇంతమందిని ఒప్పించిన మీరు ఒక ప్రతిపక్ష నేతను ఎందుకు ఒప్పించలేకపోయారు సార్? ఇప్పుడు ఏమంటే తెలియని వాడికి తెలియజెప్పచ్చు, కావాలని బొంకుతున్న వాడికి, కావాలని బురద జల్లుతున్నటువంటి వాడికి ఏది. ఇప్పుడు ఊరందరిది ఒకదారి, ఉలిపికట్టది ఒకదారి అంటారు. బులెటిన్లో మరో చిన్న విరామం.